అందరికీ నమస్కారం. రైతు భరోసా రైతులకు భారీ శుభవార్త. అకౌంట్లలోకి ఒకేసారి 15,000 రూపాయలు. ప్రభుత్వం కీలక ప్రకటన. రైతులకు శుభవార్త. వన్ టైం ఖాతాకు 15,000. ప్రభుత్వ కీలక ప్రకటన. రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్నటువంటి రైతులకు శుభవార్త. వన్ టైం ఖాతాకు 15,000 రూపాయలు. ప్రభుత్వ కీలక ప్రకటన. అన్నదాతలకు బంపర్ శుభవార్త. మీరు ఎలా ఉన్నారు? అయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాలి. రైతు ఆశలపై ఒక మేజర్ అప్డేట్. రైతులకు ఇది శుభవార్త అని చెప్పొచ్చు. మీరు ఏమనుకుంటున్నారు? 15,000 రూపాయలు ఏకకాలంలో బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీనిపై ప్రభుత్వం అప్డేట్ ఇవ్వచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రైతుల రుణాలను మాఫీ చేస్తోంది. 2 విడతల రుణాలను మాఫీ చేశారు. ఇక 3వ విడత రుణ మాఫీ కూడా ఆగస్టు 15వ తారీఖుతో పూర్తి చేయడం జరిగింది. దీని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ మేరకు రుణమాఫీ చేసిందని చెప్పొచ్చు. ఇక ఆగస్టు 15వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి 3వ విడత రుణమాఫీని కూడా చేయడం జరిగింది. దీంతో చాలామంది రైతులు సంతోషాన్ని వెలిబుచ్చడం జరిగింది. అయితే రైతుల భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా అమలులో జాప్యం చేస్తోంది. ఈ పథకం లబ్ధిని అర్హులకు అందజేసేందుకు సిద్ధమని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే రైతు హామీల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం రైతు భరోసా సొమ్ము అందించాల్సి ఉంది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు 15,000 రూపాయలు ఇవ్వనున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇప్పటి వరకు 2 విడతల్లో రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే ఇప్పుడు అంతే మొత్తం చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆగస్టు 15న రుణమాఫీ ప్రక్రియ ముగిసిన తర్వాత రైతు భరోసాపై రేవంత్ సర్కార్ దృష్టి సారించనుందని సమాచారం. అంటే ఈ నెలాఖరులో రైతు భరోసా గురించి ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఇదే జరిగితే రైతుల ఆశలు నెరవేరుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే రైతు భరోసా కింద ప్రభుత్వం ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పథకం యొక్క విధి విధానాలను త్వరలో వెల్లడించనుంది ప్రభుత్వం. దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. రానున్న రోజుల్లో రేవంత్ ప్రభుత్వం రైతు భరోసాపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.